న్యూస్. పిఠాపురం చిత్రాడ సభకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి హెలికాప్టర్లో వెళ్తున్నారు. మరి కాసేపట్లో వేదిక దగ్గరకు చేరుకోనున్నారు. ఇప్పటికే చిత్రాడ జనసంద్రంగా మారింది. ఏపీ వ్యాప్తంగా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు, అభిమానులు చిత్రాడ చేరుకుంటున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా తరలి వెళ్లారు. సాయంత్రం సభ ప్రారంభం కానుంది. 250 మంది కూర్చునేలా సభ వేదిక, ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 5 నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. జనసేన స్థాపించిన నేటికి 12 ఏళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తొలి సభ కావడంతో జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే సభ వేదిక వద్దకి బయలుదేరిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది శివశంకర్? ప్రశ్న చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం మొత్తం జన సైనికులతో నిండిపోయింది. జనసేన రంగు పులుముకుందనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో జనసేన జైకేతన సభగా పవన్ కళ్యాణ్ ఈ సభ పేరును కూడా నిర్ణయించారు. అయితే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా స్టేజ్ పై ఉండబోతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా 210 మంది స్టేజ్ పై ఆశీనులు అయ్యే విధంగా కూడా స్టేజ్ ని భారీ స్టేజ్ 100 అడుగుల భారీ స్టేజ్ ని కూడా డిజైన్ చేశారు. అలాగే 80 అడుగుల LED స్క్రీన్ మీద కూడా పూర్తిగా ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ప్రదర్శన జరగబోతుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలలో కూడా ప్రత్యేకంగా LEDలు ఏర్పాటు చేశారు. చాలా సభలు నిర్వహించే ఒక మ్యూజిక్ గానీ, లేదంటే ఆడియో సిస్టమ్ గానీ, అదేవిధంగా విజువల్ గానీ అదంతా కూడా పూర్తిగా NRI టీం ద్వారా కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే సభ ప్రాంగణానికి జన సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జనసేనలు వస్తుండడం విశేషం. అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా వస్తున్నారు. అయితే సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే సభ ప్రాంగణానికి ఇప్పుడే విజయవాడ ఏదైతే మంగళగిరి కార్యాలయం నుంచి కూడా జనసేనాన్ని బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే 7-7:30 మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండబోతుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది మనకి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తిగా చిత్రాడ మొత్తం నిండిపోయింది. సుమారుగా 5 లక్షల వరకు కూడా జనం ఇప్పటికే చేరుకున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ప్రతి జంక్షన్ లో కూడా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ప్రశ్న. అయితే దీనికి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి స్టేజ్ పై ఆశీర్వాదాలు కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదేవిధంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేతులు ఉండబోతాయి అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం కార్యకర్తలు చేయనున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది ప్రశ్న. అయితే శివశంకర్, ఇది చూసుకుంటే ఇప్పటికే భారీ ఎత్తున కూడా అధికారులు సభ నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేశారు. మరి దీనికి సంబంధించి అసలు ఎంతమంది జనం వచ్చే విధంగా అక్కడ ఏర్పాట్లు జరిగాయి? అలాగే ఇప్పటి వరకు ఎంతమంది అక్కడికి కార్యకర్తలు కానివచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఎంతమంది చేరుకున్నారు శివశంకర్? ప్రశ్న చూసుకున్నట్లయితే ఇప్పటికీ 5 లక్షల వరకు కూడా పూర్తిగా గ్యాలరీస్ అని ఫిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 5 లక్షల వరకు కూడా చేరుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిగా పోలీసులు కూడా కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 77 సీసీ కెమెరాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే 14 డ్రోన్ కెమెరాలతో కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. అదే వేరే మహిళలకి సెపరేట్ బ్లాక్స్ పెట్టడంతో మహిళలు కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ప్రతి గ్యాలరీకి 20 నుంచి 30 మంది పోలీసులు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే జనసేనకి సంబంధించిన ఒక 500 మంది కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా వేసుకుని వారిని కూడా సమన్వయం చేసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ సభకి అయితే పూర్తి మొత్తం అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవాలి. ప్రశ్న. థ్యాంక్ యూ శివశంకర్.